నరేష్ సినీ రచయిత నటులు అదేవిధంగా వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఈరోజు పోలీసులు అదుపులో తీసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చేసిన దోషాలను బట్టి అనేక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కూడా తన నోటికి పని చెప్పడమే తప్ప ఆ ఇష్టానుసారంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నారాలో టార్గెట్ చేస్తూ ఆ పచ్చి బూతులే తిట్టారు. ఉచ్చ నీచాలు మర్చి అతను చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం కూడా తలదించుకునేలా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను అడ్డుకునేవారు లేకపోవడం, చర్యలు తీసుకునేవారు కూడా ఉంటారనే అహంకారంతో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అతని వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర దుమారం రేపింది. అయితే ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి అతను పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన నమోదైన కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది. ఇదే మొదట ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి కూడా అతను కేవలం జగన్ మెప్పు పొందేందుకు, జగన్ నుంచి పదవులు పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని నారాలోకి టార్గెట్ చేసుకుని సందర్భం లేకపోయినా అసలు ఆ మాట్లాడేదానికి ఎటువంటి పొంతన లేకుండా ఇష్టం కేవలం బూతులు తిట్టడమే పనిగా వ్యక్తిగతంగా వారి క్యారెక్టర్ ను కించపరిచే విధంగా, లేకపోతే ఇళ్లలో మహిళలను కించపరిచే విధంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైనవి. అయితే 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత సోదరు కృష్ణమురళి మరింత రెచ్చిపోయారు. తాను అసలు మనిషి అనే ఇది కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేషే కాదు చివరికి మెగాస్టార్ చిరంజీవి తల్లిని కూడా ఆ దుబ్బాస్లాడిన ఆ వైనం కూడా మనం చూసాం. అప్పట్లోనే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం కేసులు నమోదు చేయకుండా అదే పోలీసుల అండతో ఇష్టానుసారంగా 2024 వరకు కూడా అదే విధంగా ఆ నోటికి పని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది అప్పటి వరకు నోరు పారేసుకున్న చాలా మంది సైలెంట్ అయిపోయి కేవలం విమర్శలకే ఉండిపోగా కొనసాగి మాత్రం ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నాయి, ఆయన గౌరవించాలనే సంస్కారం కూడా మర్చిపోయి ఆయన వ్యక్తిగతంగా దూషించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రులుగా కొనసాగుతున్నప్పటికీ ఆ వారిని కూడా వ్యక్తిగతంగా దూషించడం వంటి పరిస్థితులు చూసాం. ఈ అన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు, జనసేన పార్టీ తరఫున కావచ్చు అనేక చోట్ల కార్యకర్తలు ఆ ఫిర్యాదులు కూడా చేశారు. వాటిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో ఆ తర్వాత ఆయన దానికి అనారోగ్య కారణంతో ఉన్నానని, చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ అప్పటిదాకా చేసిన వ్యాఖ్యలు మరిచి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒక చెంపతే డ్రామా కూడా ఆడారు. అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా అవి అతని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అతనిపై నమోదైన సెక్షన్ కింద కేసులు కావచ్చు. ఇప్పుడు ఆ చట్టం ఈ రోజు రాయచోట్లో అతన్ని నోటీస్ ఇచ్చి మరీ రాయచోటు పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు సంచలనం కలిగించింది. అంతేకాకుండా ఇటీవల అతను లడ్డూ వివాదానికి సంబంధించి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆధారాలతో ప్రభుత్వం స్వచ్ఛంగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా పోసాని కృష్ణమురళి జగన్ ని వెనకేసుకుంటూ వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆ రోజు చాలా మంది ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా డిక్లరేషన్ కి సంబంధించి కూడా తిరుమలలో ఈ రోజు కాదు, తిరుమల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. కానీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దర్శనం చేసుకునేందుకు వెళ్ళిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని కూడా పెద్ద దుమారం రేపింది. దానిపై రాష్ట్రంతో చర్చ నచ్చింది. ఆ సమయంలో కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లేదా తిరుమల నిబంధనలు పట్టించుకోకుండా